నిన్నటి దినము డ్యూటీలో భాగంగా వెహికల్ చెకింగ్ తనిఖీ చేస్తుండగా మా రూరల్ పోలీసులు ఒక వ్యక్తి గౌతమ్ రాజ్ అనే వ్యక్తి కొద్దిగా మాట అనుకోవడం జరిగింది. అందులో భాగంగా అతన్ని మా సిఐ గారికి చేయి కొరకడం జరిగింది. అతన్ని స్టేషన్కి తీసుకొని వచ్చారు. అతను ఆరోగ్య పరిస్థితులు బాగాలేనందువల్ల ఇంటికి పంపించారు. తర్వాత అతను ఏం చేశారో దాన్ని జీడీ కూడా ఎంటర్ చేయడం జరిగింది. దీనిపైన వాళ్ళు లాయర్లంతా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో మేము చెప్పాము, విచారించి యాజ్ పర్ మెరిట్ ఎట్లుంటే అట్లా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వారు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఆ ఫిర్యాదు మీద విచారించి తగు న్యాయం తీసుకుంటాం. కళ్యాణ్ దుర్గం రోడ్లో ఇరగమ్మ గుడి వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా ఇది జరిగిందమ్మా. ఇష్యూ ఇరగమ్మ గుడి. లాయర్ అని చెప్పలేదు. లాయర్ అని వీళ్ళు అడిగారు. తర్వాత మాట పోయిన తర్వాత అడ్వకేట్ అని చెప్పినట్లుంది. వెహికల్ చెకింగ్ చేసి లైసెన్స్ ఇవన్నీ మామూలు రెగ్యులర్గా అది మేము ఈవినింగ్ టైంలో టౌన్లో కూడా బయట కూడా వెహికల్ చెకింగ్ జరుగుతుంది. ఆ డ్యూటీలో భాగంగానే అతను అడిగినప్పుడు అతను సమాధానం సరిగ్గా చెప్పినందువల్ల ఏం జరిగిందో అనేది విచారించి మేము న్యాయం చేస్తామన్నాం. అది దాని మీద విచారించాలి కదా. అతను తీసుకొని జీబులో ఎక్కించేటప్పుడు చేయి కొరికినారని తెలుస్తుంది. యాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. జీడీ ఎంటర్ చేసినారు, దాని మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మరక్షణ కోసం కాదండి. అతను రమ్మంటే రానందువల్ల జీప్లోకి ఎక్కించుకున్నప్పుడు సిఐ మీద దాడి చేసి మా పోలీసుల మీద కదా అతను అడ్వకేట్ నన్ను ఎట్లా తీసుకుపోతారు ఏమనేసి తిరగబడి కోరకడం జరిగింది. లాయర్ డిమాండ్ ఏమంటే ఇవన్నీ ఏం విచారణ లేకుండా శ్రీకాంత్ వచ్చి సారీ చెప్తే చాలు అనేది వీరి వాదన. మేమేమి మా అధికారులు మా సార్ అంతా ఏం చెప్పినట్టు విచారించి యాజ్ పర్ మెరిట్ న్యాయం చేద్దామని న్యాయం చేస్తామని చెప్తున్నారు. మద్యం ఏం లేదండి, మద్యం తెలియదు. అది తెలియదు. అతని ఆరోగ్య పరిస్థితి సరిలేదని తెలిసే ఇంటికి పంపించారు. అదే మాట పెరగడం వల్ల కొద్దిగా రఫ్గా అతను మాట్లాడడం వల్ల మా వాళ్ళు కూడా అతన్ని స్టేషన్ తీసుకురావడం జరిగింది. అతను లాయర్ ఒక్కడే ఉన్నట్లున్నాడు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఆయన వచ్చి సారీ చెప్తే మేము విరమిస్తామని చెప్తున్నారు. ఫర్దర్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు తప్పు ఒప్పు ఎవరిదైనా తెలిసిన తర్వాత మనం ఎవరిదైనా మా వాళ్ళు తప్పు ఉందా అతని తప్పు ఉందా అనేది డిసైడ్ అయిన తర్వాత ఎవరు సారీ చెప్పాలని తెలుస్తుంది. వాళ్ళు డిమాండింగ్ వచ్చి సారీ చెప్తే చాలు అనేది. ఆ సారీ అనేది వాస్తవం తెలిస్తే మనం ఏదనేది డిసైడ్ అవుతుంది. నేను చెప్పానండి. మా ఆఫీసర్ కూడా మా ఎస్పీ గారు కూడా వాళ్ళు డిమాండ్ని తీసుకొని విచారించి యాజ్ పర్ మినిట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. నేను చేశానండి, చెప్పాను వాళ్ళకి, ఇది మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పాను. వాళ్ళు ఒకే డిమాండ్ సారీ చెప్తే చాలు అన్నారు. సారీ చెప్తే న్యాయం అన్యాయం అయిపోతుందా, అన్యాయం న్యాయం అయిపోతుందా? ఇది చట్ట ప్రకారం చేయాలి కదా సార్. చట్టము ఒకటండి, ఎంక్వైరీ తెలిస్తే నిజాలు బయటకు వస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలిస్తే మా ఆఫీసర్లు ఎట్లా చర్య తీసుకోవాలో దానిపైన చర్య తీసుకుంటారు.